హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పెరుగు ఆవ వంకాయ కూర చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పెరుగు ఆవ వంకాయ కూర చేయడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలను మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ లో బాగా వేగనివ్వాలి. పల్లీలు పచ్చిగా ఉండకూడదు. పచ్చిగా ఉంటే ఫ్లేవర్ అంతా మారిపోయి టేస్ట్ బాగుండదు. పల్లీలు ఇలా సగం వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 2 లవంగాలు, 1 యాలుక్కాయ, 5 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ 1 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఉల్లిపాయను కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఎండుమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఎండు కొబ్బరి నువ్వులు కూడా వేగేంత వరకు కలుపుకోవాలి. ఎండు కొబ్బరి నువ్వులు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు పల్లీలు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అందులో 200 గ్రాముల పెరుగు తీసుకున్న బౌల్లోనే 1 టేబుల్ స్పూన్ వాటర్ పోసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, చిటికెడు ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడేంత వరకు వేగనివ్వాలి. పోపు దినుసులు వేగిన తర్వాత అందులో 1 ఎండుమిరపకాయ, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో 1/2 కిలో వంకాయలను 3-4 సార్లు బాగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. వంకాయ ముక్కలను ఇలా కట్ చేసుకుని వేసుకుంటే బాగా ఉడికిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వంకాయలు మగ్గనివ్వాలి. వంకాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత మిక్సీ వేసుకున్న పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. మసాలా అంతా పట్టేలా 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మసాలా అంతా వంకాయ ముక్కల్లో కలిసిన తర్వాత అందులో 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ముందుగా మనం మసాలా పేస్ట్ వేసుకున్న మిక్సీ జార్లోనే 1/2 గ్లాస్ వాటర్ పోసేసుకొని వేసుకుంటే అందులో ఉండే మసాలా అంతా కూడా వచ్చేస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఫ్లేమ్ పెంచకూడదు. ఫ్లేమ్ పెంచితే అడుగు మాడిపోతుంది. 10 నిమిషాల తర్వాత కర్రీలో కొద్దిగా కొత్తిమీర, 1/2 టీ స్పూన్ ఆవపిండి వేసుకొని కలుపుకోవాలి. ఆవపిండి వేసుకున్న తర్వాత ఎక్కువగా ఉడకనివ్వకూడదు. ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ పెరుగు ఆవ వంకాయ కూర అన్నంలోకే కాకుండా చపాతీలో కూడా బాగుంటుంది. మనకి పెరుగు ఆవ వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని వేడివేడిగా రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెరుగు ఆవ వంకాయ కూర రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం సొరకాయ పెరుగు కూర చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ సొరకాయ పెరుగు కూర మనకు అన్నం చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి.
పల్లీలు సగం వేగిన తర్వాత అందులో 6 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీలో ఎండుమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. పల్లీలు ఉల్లిపాయలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అందులో 1 కప్పు పెరుగు వేసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఈ విధంగా మెత్తగా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత 1 ఎండుమిరపకాయ, 1 రెమ్మ కరివేపాకు, 2 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 1/2 కిలో సొరకాయను పైన చెక్కు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ సొరకాయను మగ్గనివ్వాలి. సొరకాయ ఇలా మగ్గిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న పేస్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత సొరకాయ పెరుగు కూర మనకు ఈ విధంగా రెడీ అవుతుంది. ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా సొరకాయ పెరుగు కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పెరుగు కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.